మీ అందరికీ శుభం. ప్రియ సహోదరి సోదరా, లూకా సువార్త 18వ అధ్యాయము 10 నుండి 14 వచనములు. ప్రార్థన చేయుటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరి సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలిచిండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ ఇద్దరు ప్రార్థన చేశారు దేవుడికి, సుంకరి, పరిసయ్యుడు. ఇద్దరు దేవునికి ప్రార్థన చేశారు దేవుని సన్నిధికి వెళ్ళి. కానీ ఎవరి ప్రార్థన దేవుడికి వినబడిందండి? సుంకరి ప్రార్థన దేవునికి వినబడింది. పరిసయ్యుడు ప్రార్థనలో కూడా అతని గర్వాన్ని కనపరిచాడు. సుంకరి వలె నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అన్యాయం కానీ, వ్యభిచారం కానీ ఆ సుంకరి వలె నేను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు దేవుడికి తెలియజేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ సుంకరి చూసినట్లయితే దేవుని చూడడానికి కూడా అతను దేవుని చూడడానికి కూడా నాకు అర్హత లేదని తలదించుకొని రొమ్ము కొట్టుకొనుచు, పాపనైనా నన్ను కరుణింపమని వేడుకున్నాడు సుంకరి. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ సుంకరి వల్లే మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన నిజ జీవితంలో మనం చేస్తున్న ప్రతి ఒక్క పాపాలను బట్టి, దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న పనులను బట్టి, దేవుణ్ణి బాధ పెడుతున్న ప్రతి దాన్ని బట్టి మనము సుంకరి వలె మనము మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది పరిసయ్యుడు వలె ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కానీ దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, సుంకరి వలె మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక పాపాత్ముడిగా దేవుని ఆలయానికి వచ్చాడు సుంకరి. కానీ ఎప్పుడైతే అతని పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకున్నాక నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి అతని ఇంటికి వెళ్ళాడు. పాపాత్ముడిగా వచ్చిన సుంకరి నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడు. మనం నిజ జీవితంలో చూసినట్లయితే అనేక మంది దేవుని సన్నిధికి వెళ్ళేవారుగా ఉంటాం. అనేక మంది అనేక విధాలుగా పాపాలు చేస్తూ, దేవుడిని గాయపరుస్తూ, దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎంతగానో దేవుణ్ణి గాయపరుస్తూ ఉంటూ ఉంటారు. అందరూ దేవుడి సన్నిధికి వెళ్తారు. పాపాత్ములుగానే అనేకరు దేవుడి సన్నిధికి వెళ్తారు. ఎప్పుడైతే వారి పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకున్నప్పుడు వారు నీతిమంతులుగా తీర్చబడి వెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, ఆ సుంకరి పాపాత్ముడు, కానీ అతని పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకున్నప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం చేసే పాపాలను దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే ఈ సుంకరిని క్షమించినట్టు దేవుడు మనలను క్షమించి, ఈ సుంకరికి ఉన్నతమైన క్షమాపణ అనుగ్రహించిన దేవుడు మనకు కూడా ఉన్నతమైన క్షమాపణ అనుగ్రహించి మనల్ని కూడా నీతిమంతులుగా తీరుస్తాడని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది మనం చూస్తాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. యవ్వనస్తులు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇంకా చాలా మంది వ్యభిచారం చేస్తూ ఉంటారు, దొంగతనాలు చేస్తూ ఉంటారు. చాలా మంది అన్యాయంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. చాలా మంది భార్యలు భర్తలను మోసం చేస్తూ ఉంటారు. చాలా మంది భర్తలు భార్యను మోసం చేస్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉంటారు. అనేక విధాలుగా ఈ లోకాశల వైపు పరిగెడుతూ పాపం చేస్తూ దేవుని అనేక మంది గాయపరుస్తూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడు, మనం సుంకరి వలె ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సోదరు, మన ఆలోచనలో తలంపుల్లో
మనం చేసే పనుల్లో, మనం తీసుకుంటున్న నిర్ణయాల్లో ప్రతి ఒక్క పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని సుంకరి ఎలా అయితే ఉన్నతమైన క్షమాపణ దేవుడి ద్వారా పొందుకున్నాడో మనం కూడా ఉన్నతమైన క్షమాపణ పొందుకొని సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినట్లు మనం కూడా నీతిమంతుడిగా తీర్చబడాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా, మేము కూడా సుంకరి వలె నాయన తండ్రి, అయ్యా మా పాపాలన్నిటిని నాయన తండ్రి నీ దగ్గర ఒప్పుకొని నాయన తండ్రి, అయ్యా నువ్విచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకొని నేను తండ్రి, అయ్యా నువ్విచ్చే ఉన్నతమైన క్షమాపణ పొందుకొని మేము కూడా నీతిమంతులుగా నాయన తండ్రి, అయ్యా సుంకరి వలె అయినా తండ్రి తీర్చబడడానికి కృప చూపించి నడిపించి సహాయం చేయమని, నీవెల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని, సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం, యేసు ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని యేసునామములో ఇచ్చి మీ తండ్రి బంగారు పదాలకు నేను తండ్రి మీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకుని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షాలోమ్.